లంకాయన్ శంక్రీదేవి కామాక్షి కంచి కాపురే ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండి క్రౌంచ పత్నే అలంపురే జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబిక కోల్హాపురే మహాలక్ష్మి ముహురియే ఏకవీర ఉజ్జయిన్యాన్ మహాకాళి పీఠికాయన్ పురుహూతిక ఓజ్జయాన్ గిరిజాదేవి మాణిక్య డాకిన్యాన్ శివ హరిక్షేత్ర కామాఖ్య చ ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాలు వైష్ణవీదేవి గయా మాంగళ్య గౌరి వారణాస్య విశాలాక్షి కాశ్మీర్ నీవే సరస్వతి అష్టాదశసు తానేషు శక్తిపీఠాని అంటే నీవే. హాయ్ ఫ్రెండ్, అందరికీ నమస్తే. పైన చెప్పిన శ్లోకం మీకు అర్థమై ఉంటుంది. శక్తి స్వరూపిణి, కరుణామయి, మాతృత్వం, ధైర్యం, అభయం, విజయానికి మూల రూపిణి అయిన అమ్మవారి శక్తి పీఠాలు శ్లోకం. 18 శక్తి పీఠాలు వివరములు 18 భాగముల వీడియో రూపంలో మీకు వివరిస్తాను. వీడియోని పూర్తిగా చూడండి, వీడియోని స్కిప్ చేయకండి. రెండవ శక్తి పీఠం కంచి కామాక్షి శక్తి పీఠం. తమిళనాడులోని కాంచీపురంలో ఉన్న కంచి కామాక్షి ఆలయం ఒక ముఖ్యమైన శక్తి పీఠం మరియు భారతదేశంలో శక్తి ఆరాధనకు ముఖ్యమైన కేంద్రం కంచి కామాక్షి పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రం 51వ శక్తి పీఠాలలో భాగంగా లోతైన ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇక్కడ సతీదేవి శరీర భాగాలు పడిపోయాయని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. కంచి కామాక్షి శక్తి పీఠం వివరాలు. వెలసిన ప్రదేశం కాంచీపురం, తమిళనాడు, భారతదేశం. కాంచీపురం 7 మోక్షపురిలలో ఒకటి అనగా విముక్తిని పొందే పవిత్ర నగరాలు. పడిపోయిన శరీర భాగము సతీదేవి యొక్క నాభి ఇక్కడ పడిపోయింది. దేవత రూపం కామాక్షి దేవి అనగా ప్రేమ గల కన్ను గలది. ప్రధాన దేవతగా పూజించబడుతుంది. ప్రాముఖ్యత మధురైలో మీనాక్షి మరియు వారణాసిలోని విశాలాక్షితో పాటు ఆది శంకరాచార్య స్థాపించిన 3 ప్రధాన శక్తి దేవాలయాలలో ఈ ఆలయం ఒకటి. దేవత పరబ్రహ్మ స్వరూపినిగా అవతరించింది. అంతిమ విశ్వశక్తిని కలిగి ఉంటుంది. సంపద, ఆరోగ్యం, ఆధ్యాత్మిక జ్ఞానం మరియు విముక్తిని అందించడానికి ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. ఆలయ విశేషాలు. ఈ ఆలయంలో పద్మాసనం అనగా కమల భంగిమలో కూర్చున్న కామాక్షిదేవి శాంతి స్వరూపినిగా ఉంటుంది. దేవత అందం, ప్రేమ మరియు సంతానోత్పత్తికి ప్రతీకగా చెరకు, విల్లు, పూల బాణాలు మరియు చిలుకలు అమ్మవారి దగ్గర ఉంటాయి. ఈ ఆలయం యొక్క ప్రత్యేక అంశం ఏమిటంటే శివునికి ప్రత్యేక మందిరం లేకపోవడం. కామాక్షి అమ్మవారు స్వయంగా శివుడు మరియు శక్తి యొక్క ఏకీకృత శక్తిని సూచిస్తుందని నమ్ముతారు. ఇతిహాసాలు మరియు పురాణాలు కామాక్షి దేవి శివుడిని వివాహం చేసుకోవడానికి మామిడి చెట్టు కింద ధ్యానం చేసిందని నమ్ముతారు. దేవత యొక్క మండుతున్న శక్తిని నియంత్రించడానికి ఇక్కడ శ్రీచక్రాన్ని అనగా విశ్వాన్ని సూచించే ఆధ్యాత్మిక శక్తి కలిగి ఉంటుంది. ఈ పుణ్యక్షేత్రంలో పండుగలు మరియు ఆచారాలు. నవరాత్రి ప్రత్యేక ప్రార్థనలు, ఊరేగింపులు మరియు అలంకరణలతో ఘనంగా జరుపుకుంటారు. ఆది పండుగ జూలై, ఆగస్టులో నెల రోజుల పాటు జరుపుకునే వేడుక. పంగుని ఉతిరం అనగా శివుడు మరియు శక్తి యొక్క దైవిక కలయికను సమ్మేళనం చెయ్యడం. ఈ ఆలయం క్లిష్టమైన చెక్కడాలు మరియు బంగారు రథంతో సంప్రదాయ ద్రవిడ శిల్పకళను ప్రదర్శిస్తుంది. గర్భగుడిలో శక్తి ఆరాధనకు అవసరమైన తాంత్రిక చిహ్నమైన శ్రీచక్రం ఉంది. శక్తి ఆరాధనలో ప్రాముఖ్యత. కంచి కామాక్షి దేవాలయం ఆధ్యాత్మికంగా అత్యంత శక్తివంతమైన శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. శాంతి, శ్రేయస్సు మరియు మోక్షం కోసం దీవెనలు కోరుతూ యాత్రికులు మరియు భక్తులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు. ప్రయాణ చిట్కాలు. చెన్నై నుండి 70 కిలోమీటర్ దూరంలో ఉన్న కాంచీపురం రోడ్డు మరియు రైలు మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. సమీపంలోని ఆలయాలు ఏకాంబరనాథర్ ఆలయం, కైలాసనాథర్ ఆలయం మరియు వరదరాజ పెరుమాళ్ ఆలయం తప్పనిసరిగా సందర్శించవలసిన ప్రదేశాలు. ఓకే ఫ్రెండ్స్, మరొక శక్తిపీఠం వివరణతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మా ఛానల్ వీడియోస్ ని చూస్తూ ఉండండి. సర్వే జన సుఖినో భవంతు.